Hello India, hello Andhra Pradesh. This is Bharadwaj speaking on the platform మన కోసం. ఈ ఛానల్ అనేది రాష్ట్ర రాజకీయాల గురించి ఒక కంప్లీట్ ఐడియా ఇవ్వటానికి రాష్ట్ర నాయకత్వం, రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కానీ తెలంగాణ ప్రజల్ని కానీ ముఖ్యంగా తెలుగు ప్రజల్ని మోసం చేయకుండా చూసుకునే విధానంలో భాగంగా ఒకవేళ మోసం చేసే ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా ఒక గొంతుక ఉంటుంది అని చెప్పడానికి ఈ మన కోసం ఛానల్. మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా, ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నా కూడా మన కోసం ఛానల్ అనేది మీ ముందర ఉంటుంది. అండ్ వీ స్పీక్ అబౌట్ ద ఇంజస్టిస్ ఎస్పెషల్లీ టు ద సివిల్ సొసైటీ. తమిళ్లో ఒక క్లాసిక్ లిటరేచర్ తిరుక్కురల్ అని ఉందండి. దాంట్లో ఒక ఐ వాంట్ టు కోట్ ఎ పోయం ఇన్ తిరుక్కురల్. తిరమయత్ర టలైవర్ అరవిల్ల ఆచి వందాల్ అరైన్మణిక్కుం అమైత్తి ఇళ్ళై. దీని లిటరల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఒక మూర్ఖుడైన నాయకుడు, ఒక మూర్ఖమైన నాయకత్వం ఎప్పుడైతే ప్రజల్ని పరిపాలించడానికి ప్రయత్నం చేస్తుందో ఆ సమాజం, ఆ వ్యవస్థ నిలువునా కుప్పకూలిపోతుంది. ఈ మాట నేను ప్రత్యేకంగా సృష్టించి చెప్పలేదండి. ఇది ఐ కోటెడ్ ఎ క్లాసిక్ పోయం ఫ్రమ్ తిరుక్కురల్. ఎందుకు తమిళనాడు గురించి చెప్తున్నాను అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు హూ ఆర్ యాక్టర్స్, who just act on the screens, they go to the other states and they speak about politics and they try to infiltrate the religion among the people. This is what happening in South India, especially by the politicians from Andhra Pradesh, which especially I am talking about Pawan Kalyan. Recently, Pawan Kalyan, he spoke about few topics in Kakinada. There was a public gathering where Pawan Kalyan was talking about few issues which impacted the Andhra society too much. And I was wondered, నాకు ఆశ్చర్యం వేసింది, how Pawan Kalyan could talk such things, how Pawan Kalyan could speak out such things. Firstly, I have to appreciate him for one reason, for which he openly accepted that the law and order in Andhra Pradesh has collapsed to the bare minimum. He completely and clearly understood that law and order doesn't exist in Andhra Pradesh, and he also blamed his old political alliance for that particular issue. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఖూనీని ప్రజల ముందర బహిర్గతంగా మన కాకినాడ సభలో ఉంచాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మోస్ట్లీ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద పార్టీ అండ్ ఎస్పెషలీ ఫ్రమ్ ద అలయన్స్ పార్టీ ఇన్ ద స్టేట్, ది థింక్ దట్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెంటింగ్ అవుట్ హిస్ యాంగర్ అగెయిన్స్ట్ వైఎస్ఆర్సీపీ. బట్ ఇన్ ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ clearly vented out his anger against his own party candidates, which especially includes Telugudesam, and he completely accepted that the law and order in the state has got collapsed, and he blamed TDP for that. He was praising Nara Chandrababu Naidu garu for his vision on one side, and on the other side he completely accepted that the law and order in the state of Andhra Pradesh has got collapsed. Unfortunately, while accepting the state of law and order that which has collapsed in Andhra Pradesh, he was openly suggesting the people to be unconstitutional. ఇంత పెద్ద స్టేట్మెంట్ నేను ఎలా ఇస్తున్నాను అంటే, పవన్ కళ్యాణ్ డీటెయిల్డ్ పొలిటికల్ స్టేట్మెంట్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దామండి. పవన్ కళ్యాణ్ ఆయన ఒక స్పీచ్లో మాట్లాడుతుండగా డెమోక్రసీని స్ట్రెంథన్ చేయడం గురించి, లా అండ్ ఆర్డర్ని రక్షించడం గురించి చాలా సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎలా కొలాప్స్ అయింది, అధికార పార్టీ ఎస్పెషల్లీ కూటమి పార్టీ హయాంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేకపోవడం అనేది క్రిమినల్స్ అదృష్టము. పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ మానసిక స్థితి ఏంటి? మీరు ఎవరైనా నా వీడియోస్ని గతంలో కూడా అబ్జర్వ్ చేసి ఉంటే, పవన్ కళ్యాణ్స్ ఎంటైర్ పొలిటికల్ జర్నీ అనేది ఒక ఆవేశం, ఒక ఆక్రోశం, ఎదుటివాడిని చూసి సహించలేకపోవటం, వీటన్నిటినీ కంట్రోల్ చేసుకోలేక తనకు తాను ఇష్టం వచ్చినట్టుగా జనాల ముందర వెంట్ అవుట్ అవ్వటం. ఇటువంటి బిహేవియర్కి వీ కెన్ ట్రేస్ అవుట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బై పవన్ కళ్యాణ్. ఒక ప్రభుత్వం పట్ల క్లియర్ కట్ హేట్రెడ్నెస్, పర్టికులర్గా ఒక వ్యవస్థ పట్ల క్లియర్ కట్ లవ్. చంద్రబాబు నాయుడు గారి టీము, చంద్రబాబు నాయుడు గారి అసోసియేషన్, ఇదంతా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండటం, ఇటువంటి ఫ్యాక్టర్స్ పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ జర్నీని డిసైడ్ చేశాయి. ఇన్ఫ్యాక్ట్
కమ్మ కాపు కులాల గురించి మీరు మాట్లాడకూడదు, నన్ను ఒక కుల నాయకుడిగా పరిమితం చెయ్యకండి, ఐ వాంట్ టు బికమ్ ఏ గ్లోబల్ లీడర్ అని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్తా వస్తున్నాను ఈ మధ్య. 2 ఫ్యాక్టర్స్ షుడ్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ హిజ్ మెంటల్ సిచ్యువేషన్. నెంబర్ 1, అతనికి మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా ఉండాలి, లేదా అతను సినిమాల్లో కన్నా రియల్ లైఫ్లో యాక్ట్ చేయడం మీద ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉండాలి. ఈ రెండు కాకుండా వేరే రీజన్స్ ఉండవు. ఎందుకంటే నా ప్రతి మాట నేను సబ్స్టాన్షియేట్ చేసుకుంటాను. అధికారంలోకి రాకమునుపు లా అండ్ ఆర్డర్ కుప్ప కూలిపోయిందని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే లా అండ్ ఆర్డర్ ఇంకా నీచమైన స్థితికి వెళ్ళిపోయింది. కానీ దానికి కారణం గత ప్రభుత్వం చెప్పడం అలవాటు చేసుకోవడం. దీన్ని ఎలా చూడాలి మనం? మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. జగన్ ఈజ్ అ ఫస్ట్ టైం సీఎం ఫ్రమ్ 2019 to 2024. పెద్దగా పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీస్తో కూడా పెద్దగా పరిచయాలు ఉన్న వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మరో టర్మ్ కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడంలో లేదా వ్యవస్థల్ని చేతిలోకి తీసుకొని రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు అన్న విషయాన్ని నరేంద్ర మోడీ దగ్గర నుంచి గ్రామంలో ఉండే సర్పంచ్ దాకా ప్రతి ఒక్కరికి తెలుసు. జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ల్యాప్సెస్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కారణమవుతారో పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేయలేడు. బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక విషయం చెప్తామండి, నేను ఒక విషయం చెప్తాను, ఈ వీడియో చూస్తున్నవాడు నా విషయాన్ని నమ్ముతున్నాడు, నా విషయాన్ని బాగా డీప్గా అర్థం చేసుకుంటున్నాడు నేను ఊహించుకుంటే సరిపోదు. యూసీ అక్కడ కొంత నిజం ఉండాలి, కొంత నిబద్ధత ఉండాలి. ఆ నిబద్ధతను సమాజం యాజ్ ఎ హోల్ అర్థం చేసుకుంటుంది. నాకు నచ్చినవాడు ఒక 10 మంది చూసి కరెక్ట్, ఇతను కరెక్ట్ మాట్లాడుతున్నాడు అని చెప్పి మిగతా 100 మందిని నేను డిస్సాటిస్ఫై చేయకూడదు. ఎందుకంటే సమాజం అనేది ఈ 110 మందితో కలిస్తేనే సమాజం. ఈ 100 మంది అందరూ ఒక చోటు ఉంటేనే సమాజం. వీళ్ళలో ఒక 10 మందికి నచ్చి ఆ 10 మంది చప్పట్లు కొట్టి మిగతా 90 మందిని అది ప్రభావితం చేయాలంటే కుదరదు. ఏదో రకంగా 90 మందికి ఎంతో కొంత యాక్సెప్టెన్స్ ఉండాలి. బికాజ్ ఇట్ షుడ్ బి ఎఫెక్టింగ్ ఎవ్రీవన్స్ లైఫ్. ఒక వీడియో చేస్తున్నప్పుడు నేనే ఇంత క్లారిటీతో ఉన్నప్పుడు, రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన ఉంది, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధాన పార్టీని నడుపుతున్నాను, ఆ పార్టీకి 21 స్థానాలు వచ్చాయి, అటువంటి పార్టీలో నేను ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలన్న ఒక ధర్మం పవన్ కళ్యాణ్ తెలిసి ఉండాలి. కరెక్ట్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ వీటి మీద ఎటువంటి అవగాహన లేదు. ఆ రోజు నాకు తెలిసి చిరంజీవి గారి భార్య సురేఖ గారు కానీ పవన్ కళ్యాణ్ని చిన్నప్పటి నుంచి పెంచుంటే ఇతని మెంటల్ కండిషన్ గురించి ఆవిడని కూర్చోబెట్టి అడిగితే, ఒకవేళ ఆవిడ ఓపెన్గా చెప్పగలిగితే అవి నిజాలు, అప్పుడు వస్తాయి నిజాలు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానో నేను సబ్స్టాన్షియేట్ చేసుకుంటాను. అసలు దేశ రాజ్యాంగం అంటే ఏంటండి? అది అంబేద్కర్ రాశాడా, అల్లాది కృష్ణస్వామి అయ్యంగర్ రాశాడా మనకు అనవసరం. విల్ టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ఈజ్ అ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ which decide how the people should be administered in India. అంటే ఒకడి పట్ల మనకు ద్వేషం ఉన్నా, కక్ష ఉన్నా వ్యవస్థలను వాడిని రిఫార్మ్ చేసి సమాజానికి హానికరం కాకుండా చూసుకోవడం మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం. మన రాజ్యాంగం యొక్క ప్రధానమైన లక్ష్యం మన జీవన స్థితిగతులు సాఫీగా సాగటం. ఈ బేసిక్ సెన్స్ తెలియని వెధవలు ఎవరంటే పొలిటీషియన్స్ అండి. తొక్క పెట్టి నార తీస్తా, తోలు తీస్తా. నువ్వు సినిమా యాక్టర్ కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఫైన్. హౌ కెన్ యూ సబ్స్టాన్షియేట్ ద కిల్లింగ్ ఆఫ్ సాయి కృష్ణ? సాయి కృష్ణ అని ఒక కుర్రోడు 23 మర్డర్లు అని చెప్పి మళ్ళీ సరి చేసుకొని 23 కేసుల్లో ఉన్న సాయి కృష్ణను క్రిమినల్గా చూడండి, అతని చావును రాజకీయం చేయకండి. అంటే 23 కేసులుంటే ఒక మనిషి ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ కిల్డ్. సబ్జెక్ట్ ఫర్ ద కరెక్షన్. నేను చెప్తున్నా, ఈరోజు సాయి కృష్ణ చనిపోయాడో లేదో నాకు తెలియదు, కానీ ఎలిగేషన్స్ దట్ సాయి కృష్ణ ఈజ్ నో మోర్. ఈ రోజు వరకు సాయి కృష్ణ బాడీ దొరకలేదు, సాయి కృష్ణ మనిషి దొరకలేదు. దొరకడా అని ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్న సంధించాడు. చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ ఇప్పటిదాకా దొరకలేదు, సాయి కృష్ణకు సంబంధించిన ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు, సాయి కృష్ణ హత్య కేసు హత్య జరిగింది అని చెప్పబడుతున్న సిఐ నాగరాజు ఇప్పటిదాకా అరెస్ట్ కాలేదు. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్టేజ్ ఎక్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న పిల్లోని అడిగినా కూడా లా అండ్ ఆర్డర్ లేదని అంటారు. ఇవాళ రెడ్ బుక్ అనే ఒక బుక్ను పట్టుకొని రెడ్ బుక్ని పోలీసులకు ఇచ్చేసి ఇది అమలు చేయండి అని చెప్పిన నారా లోకేష్ ఈజ్ బ్లంట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద లా అండ్ ఆర్డర్ డిగ్రేడేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ పవన్ కళ్యాణ్ హిట్స్ బ్యాక్ అట్ అనిత. చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణను, లోకేష్ని అనే
దమ్ము, ధైర్యం, ఉద్దేశం 3 లేవు పవన్ కళ్యాణ్కి. ఎవరైనా ఆ స్పీచ్లో నేను ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పను, డైరెక్ట్గా నేనే డిసిషన్స్ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. ఆయన చెప్పాడండి, ఈ మాట చెప్పాడు. ఇక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి చెప్పను, నేనే డెసిషన్స్ తీసుకుంటాను. ఏ హోదాలో తీసుకుంటావు? ఎలా తీసుకుంటావు? అంటే యూ డోంట్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు టాక్ విత్ ద చంద్రబాబు నాయుడు. యూ డోంట్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు పుట్ ప్రెషర్ ఆన్ చంద్రబాబు నాయుడు. యూ డోంట్ హ్యావ్ ద గట్స్ టు స్పీక్ అబౌట్ నారా లోకేష్. But you speak about law and order in the state, which has been deteriorated, which you claim that it has been deteriorated during the times of YS Jagan. You see, substantiate whatever you speak. దళిత డాక్టర్ని చంపిన జగన్ ప్రభుత్వం అని మాట్లాడతారు. డాక్టర్కి దళితుడు ఏంటండి? డాక్టర్లలో దళిత డాక్టర్లు ఉంటారా? ఓసీ డాక్టర్ ఉంటాడా? కాపు కుర్రోడిని తగలబెట్టిన వ్యవస్థ. జగన్ దళిత డాక్టర్ని చంపాడా లేదా అనేది ప్రజలందరూ వీడియోలో చూశాడు. పిచ్చెక్కి ఆ అయ్యన్న పాత్రుడి మీద స్నేహం పిచ్చెక్కి పార్టీ వ్యవస్థను బుర్రలోకి ఎక్కించుకొని ఒక ముఖ్యమంత్రిని కూడా చూడకుండా దళిత డాక్టర్ అని చెప్పబడుతున్న సుధాకర్ రోడ్డెక్కి అరుచుకుంటా, బూతులు తిట్టుకుంటా, అమ్మనా బూతులు తిట్టుకుంటా, దట్ షోస్ ద హేట్రెడ్నెస్ ఆఫ్ సమ్ పీపుల్ హూ ఆర్ అఫిలియేటెడ్ టు సమ్ పార్టీస్ అగెయిన్స్ట్ సమ్ అదర్ పీపుల్. ఆ రోజు ఆ సుధాకర్ అనే వ్యక్తి నోటికి వచ్చినట్టు తిడుతుంటే కూడా పాపం పోలీసులు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు. పోలీసులు అతను ఏం చేయలేదు. దే రెస్పెక్టెడ్ హిమ్ దట్ హీస్ ఎ డాక్టర్. అతను చచ్చిపోవడానికి కారణం కేవలం అతని మెంటల్ ఇల్నెస్. పిచ్చెక్కిచ్చి చంపేశానంటే ఎవడు పిచ్చెక్కించడండి? మీకు బుద్ధి ఉండాలా? ఇప్పుడు నీకు పిచ్చి ఉందని చెప్పి మేమందరం పిచ్చెక్కించుకుంటామా? లేదు కదా, మాకంటూ జ్ఞానం ఉంది కదా. హీజ్ ఎ డాక్టర్. అయ్యన్న పాత్రుడు ఇన్ఫ్లుయెన్స్తో అనవసరమైన ఇష్యూస్లో ఇరుక్కొని తనకు తాను లైఫ్ ఖరాబ్ చేసుకున్నాడు. బట్ వాట్ అబౌట్ మిస్టర్ సాయి కృష్ణ? ఒక క్రిమినల్. ఆ క్రిమినల్ని చంపితే సిఐ నాగరాజుకు సపోర్టుగా జనసేన లీడర్స్ అందరూ వెళ్ళి ధర్నా చేయటం. వ్యవస్థలు ఎట్టిపోతున్నాయి, ఏ స్థాయికి దిగజారుతున్నాయి. వ్యవస్థలలో మీకు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మీకు, మీ పార్టీ వారికి. హౌ కెన్ ఏ సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, హూ క్లెయిమ్డ్ టు kill an innocent youth can be supported by the political party? అయితే రేపొద్దున ఒక మనిషి మీద ఒక 10 కేసులు పెడతారు బ్యాక్ టు బ్యాక్, పెట్టి వాడిని చంపేద్దాం, ఎన్కౌంటర్ చేసి పారేసి, వాడు సమాజానికి హానికరం. అంటే మన చట్టాలు, మనల్ని రక్షించే చట్టాలు వేటికి కూడా ఆ స్థాయి లేదనమాట. అంటే ఒక 23 ఏళ్ల పిల్లోడు హూ టర్న్డ్ టు బి ఏ క్రిమినల్, వాడిని కంట్రోల్ చేసే శక్తి ఈ దేశ చట్టాలకు లేదా? ఇన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి నిర్మించుకున్న పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థకు ఒక 23 ఏళ్ల కుర్రోడిని కంట్రోల్ చేసే శక్తి లేదా? ఇంకెందుకండి కాన్స్టిట్యూషన్ గురించి ఉపద్ఘాతాలు, ఈ పెద్ద పెద్ద స్పీచ్లు. లా అండ్ ఆర్డర్ నా చేతికి రాకపోవడం క్రిమినల్స్ సేఫ్టీ అంటే ఏం చేస్తావు? కొమరం పుల్లాగా ఇట్లా తుపాకీ పట్టుకొని తిరుగుతావా? కాలుస్తావా? అందరినీ కాల్చి పరేస్తావా? ఒక కుక్కను చంపాలి అంటే అది పిచ్చిదని ముద్రేస్తే చాలు. నీలాంటి రాజకీయ నాయకులు ఉంటే ఈ దేశం ఏమైపోతుంది? ఎటుపోతుంది రాష్ట్రం? జస్ట్ ఐ విల్ కోట్ యూ అన్ ఎగ్జాంపుల్ అబౌట్ జోసెఫ్ విజయ్. అతను కూడా రాజకీయాల్లోకి వచ్చాడు, అతను కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏ రోజన్నా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా అతను ఇంత దిగజారి మాట్లాడా? ఆ రోజు మీ పొలిటికల్ పార్టీ మీటింగ్కి ఒక స్థలం ఇచ్చారు అని చెప్పి ప్రభుత్వం కక్ష పూడింది అని చెప్పి ఒక సాధారణమైన అడ్మినిస్ట్రేటివ్ మున్సిపాలిటీ ఇష్యూని నీకు అనుకూలంగా వాడుకోవడానికి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అత్యంత హేయంగా, దారుణంగా మాట్లాడారు. ఈరోజు బ్లంట్గా ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది అని మీరే చెప్తున్నారు. చెప్పినా కూడా దానికి కారణం గత గవర్నమెంట్ అని చెప్పడం, దీన్ని ఎలా చూడాలి? ఇంక్లూడింగ్ మీ ఫ్యాన్స్, మీ ఇంట్లో మీ పిల్లలు కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు. అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ లైక్ యూ. మీలాంటి వాళ్ళైతేనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, కానీ మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే సమాజంలో మిగతా ప్రజలందరికీ ఎంతో కొంత సమాజం పట్ల బాధ్యత, ధర్మం ఉంది. They can't take that risk to accept you the way you are if they wanted to love the society, if they are part of the society. ఇట్లాంటి నాయకుడిని, ఇటువంటి వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ విత్ పవన్ కళ్యాణ్. నేను నా ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే ఆవేశపరుడు, సమాజంలో ఏదో మార్చడానికి వస్తున్నాడు ఈ వ్యక్తి, కానీ ఆ వ్యక్తికి దారి తెలియదు. ఏమో తెలియకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇంక్లైన్ అయ్యాడు, తను సొంతంగా నిలబడి ఉంటే బాగుండేదేమో అని అనుకునే స్టేజ్ నుంచి ఇదంతా డ్రామా. యు ఆర్ అన్ యాక్టర్ హూ ఆర్ డూయింగ్ యాక్షన్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ద పాలిటిక్స్
అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ పర్సనల్ ఒక పార్టీ ఎజెండా కోసం పనిచేస్తున్న ఒక నార్మల్ సాదాసీదా యాక్టర్వి. రెవెన్యూ పరంగా సినిమాలు సక్సెస్ కావు. మీ యొక్క ఇనిషియేటివ్స్ వల్ల సినిమా ఇండస్ట్రీ ఈరోజు తగలబడిపోయి రోడ్డు మీద పడే స్టేజ్లో ఉంది. మీ వల్ల రాష్ట్ర రాజకీయాలలో ఎంతోమంది యువత తప్పుడు దారి పట్టిపోతున్నారు. అసలు రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన లేకుండా పోతున్నారు. మీరు వచ్చి ఏదో చేస్తారని ఆశపడిన యువతకు ఒక విపరీతమైన గుండెకోత మిగిల్చారు. మీరు చదువు లేదు, కనీసం చదువుకునే ఇంట్రెస్ట్ లేదు, కనీసం చదువుకునింది ప్రజల ముందర చెప్పే శక్తి లేదు. ఈయన మాట్లాడతాడు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంట. 6 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కాపాడాలి. ఏంటవి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్? నాకు అర్థం కాలే. అది కూడా ఒక పేపర్ చూసి చదువుతాడు. మ్యాన్, యూ కెన్ టాక్ పబ్లిక్లీ. ఎందుకు ప్రిపేర్ అయ్యి వస్తున్నావు? ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే వాళ్లకు నీలాగా సినిమాల్లో యాక్ట్ చేయలేరు. మీరు యాక్టర్స్ కదా, యూ కెన్ యాక్ట్ వెల్, రైట్? యూ కెన్ టాక్ ప్రాపర్లీ, రైట్? యూ హ్యావ్ ఎ రైటర్, యూ హ్యావ్ ఎ డైరెక్టర్, యూ హ్యావ్ ఎ గ్రేట్ పొలిటికల్ పార్టీ, యూ హ్యావ్ ఎ సపోర్టింగ్ పొలిటికల్ పార్టీ, యూ హ్యావ్ నరేంద్ర మోడీ ఇన్ యువర్ హ్యాండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ సోర్సెస్ నీ చేతిలో ఉన్నాయి. 33,000 మంది మహిళలు మిస్ అయిపోయినారన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పీపులే కదా నీకు ఇచ్చారు రిపోర్ట్స్. అదే రిపోర్ట్స్ అడిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ ఏ స్థాయిలో దిగజారిపోయిందో రిపోర్ట్ తెప్పించుకొని తొక్కిపెట్టి నారదీయి. నువ్వు తొక్కిపెట్టి నారదీయాల్సింది ల్యాండ్ ఆర్డర్ నాశనం చేస్తున్న వాళ్ళను. ఎవరిని పడితే వాడిని నాశనం చేస్తాను, వాడిని తొక్కేస్తాను, వీడిని తొక్కేస్తాను. నేను నీ కాళ్ళు అంత పొడుగున్నాయా అందరిని తొక్కడానికి? నువ్వు కాలు ఎత్తే లోపల కాళ్ళు ఎరగొడతారు జనాలు. అంత ఆవేశంగా ఉన్నారు జనాలు. ఎంతసేపు ఈ సినిమా డైలాగులు? జెన్జీ గురించి కూడా మాట్లాడతాడు ఈయన. పోసుకుంటున్నారు ఈ పొలిటీషియన్స్ ఈ దేశంలో జెన్జీకి. ఎందుకు పోసుకుంటున్నారు? మీ యొక్క లెవెల్స్ ఆఫ్ కరప్షన్, మీ లెవెల్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్, మీ లెవెల్స్ ఆఫ్ పుషింగ్ సమ్ ఫేక్ ఐడియాలజీ ఆన్ ద పబ్లిక్. జనాల మీద బలవంతంగా ఏదో ఒకటి రుద్దేద్దాం, జనాలను ఇబ్బంది పెట్టేద్దాం, దోచేసుకుందాం. ఎవడు అడుగుతాడు? కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు. సఫకేట్ అయిపోతున్నారు. జెన్జీతో అసోసియేట్ అవ్వాలని ఒక ప్రయత్నం. ఎట్లయితారు? ఇంత బయాస్డ్ మైండ్ సెట్, ఇంత ఇల్లాజికల్ మైండ్ సెట్, ఇంత ఫేక్ మైండ్ సెట్ పెట్టుకొని మీరు ఎలా జెన్జీతో అసోసియేట్ అవుతారు? జెన్జీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కిడ్సా? నో, ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ ఐడియా అబౌట్ హౌ దేర్ లైఫ్ షుడ్ బి. ఎ గ్రూప్ ఆఫ్ ఉమెన్ హూ నోస్ అబౌట్ దేర్ రైట్స్. ఎ గ్రూప్ ఆఫ్ లెస్బియన్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ bisexuals, a group of transgenders, a group of kids, a group of educationalists, a group of students, everyone who are having their own ideas about what they need in their future in their country like India. They don't want India to be in the hands of some foolish hopeless politicians. Every section is included in Gen Z, every section is included in this cockroach movement. They are not a political party. They are asking for a change which you promised and which you are not giving to the people of India. And now today you are speaking about the destruction of the land order in the state of Andhra Pradesh. You are making the ex-government responsible for the destruction of law and order in Andhra Pradesh after ruling the state for 2 years. This shows how idiot you are, how hopeless you are, how you are trying to change the minds of the people. But people of Andhra Pradesh, people of India are very intelligent and they don't fall in the trap of these kind of politicians. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈ భారతదేశ ప్రజలు కానీ ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిపించుకున్నా దే ఆర్ ఇంటెలిజెన్స్ అండ్ దే నో వేర్ టు కీప్ ద పీపుల్ లైక్ యూ.